నవ్వించేవాడు యోగి, నవ్వేవాడు భోగి, నవ్వనివాడు రోగి అంటారు. కానీ స్టాండప్ కామెడీ షోల తీరు చూస్తుంటే నవ్వించేవాడు రోగి అన్నట్లు తయారైంది పరిస్థితి. ఒకడేమో హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తాడు, రాముడిని అవమానిస్తాడు, జానకిపై జోకులేస్తాడు. ఇంకొకడు భరతమాతను అవహేళన చేస్తాడు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అపహాస్యం చేస్తాడు. దేశం పట్ల గౌరవం లేదు, బంధుత్వాలంటే లెక్కలేదు. చివరకు కామెడీ కోసం కన్నవాళ్లనే కథ వస్తువులుగా మార్చేసుకుంటున్న దారుణ స్థితికి జారిపోయారు స్టాండప్ కమేడియన్లు. సినిమాల్లాగా స్టాండప్ కామెడీ షోలను కూడా సెన్సార్ చేస్తే ఇప్పుడున్న ఏ సర్టిఫికెట్ రూల్స్ ఏమాత్రం సరిపోవు. స్టాండప్ కామెడీ దరిద్రానికి స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. కొందరు దేశం ధర్మం పైన మాత్రమే కామెడీ చేస్తారు, ఇంకొందరు రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తారు, మరికొందరు ఉన్నత వర్గాలను లక్ష్యంగా చేసుకుని హాస్యమాడుతూ ఉంటారు. వీర్ దాస్ నుంచి అగ్రిమా దాకా, మునవర్ ఫారూక్ నుంచి తాజాగా వార్తలోకెక్కిన కునాల్ కమ్రా దాకా వారి వారి ఏరియాలో బాగానే అనుభవాన్ని కూడగట్టుకున్నారు. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఇటీవల ప్రదర్శించిన ఒక షోలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేని ద్రోహి అంటూ వెక్కిరించడం వివాదానికి దారితీసింది. శివసేన కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. శివ సైనికులు కునాల్ కమ్రా మీద కేసు పెట్టడం మాత్రమే కాదు, ఆ షో నిర్వహించిన హోటల్ మీద దాడి చేశారు. కొద్ది రోజులుగా కునాల్ వ్యవహారం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సైతం కునాల్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఏక్నాథ్ షిండేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు నోటీసులు కూడా జారీ చేసిన కమ్రా తన తీరు మార్చుకోలేదు. తాజాగా మరో పేరడీ వీడియో రిలీజ్ చేశాడు. ఈసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ టార్గెట్ చేశారు. మిస్టర్ ఇండియా సినిమాలోని హవా హవాయ్ పాటను పేరడీ చేస్తూ ఆర్థిక మంత్రిని అవహేళన చేశాడు. ఇప్పటికే షిండే కేసులో నోటీసులు అందుకున్న కమ్రా విచారణకు హాజరయ్యేందుకు వారం రోజులు గడువు కావాలని కోరాడు. కునాల్ విజ్ఞప్తిని తిరస్కరించిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 35 కింద బుధవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. కునాల్ కమ్రాకు ఇలా వివాదాలు చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. స్టాండప్ కామెడీ పేరుతో గీత దాటి ప్రవర్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. హాస్యం పేరుతో ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టిస్తాడనే ఆరోపణలు కూడా తక్కువేం లేవు. 2020లో ముంబై నుంచి లక్నో వెళుతున్న ఇండిగో విమానంలో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని కించపరుస్తూ జోకులేశాడు. అంతటితో ఆగకుండా దానిని వీడియో తీసి తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. పిరికి పందంటూ నోరు పారేసుకున్న అర్నాబ్ చాలా సంయమనం పాటించినట్లు వీడియోలో ఉంది. అప్పట్లో శశి థరూర్ వంటి సీనియర్ కాంగ్రెస్ నేత ఆ వీడియోను సమర్థించడం విమర్శలకు దారితీసింది. విమానంలో ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని అవమానానికి గురి చేయడంపై అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో యాజమాన్యం కూడా సంఘటనపై దర్యాప్తు జరిపించింది. కునాల్ కమ్రా ప్రవర్తనను మొదటి స్థాయి నేరంగా పరిగణించి అతని మీద 6 నెలలు నిషేధం విధించింది. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, గోయర్ వంటి మిగతా విమానయాన సంస్థలు కూడా కమ్రా మీద అటువంటి నిషేధమే విధించాయి. గతంలో తన చేష్టలతో సాక్షాత్తు భారత న్యాయమూర్తిని అవమానించాడు కునాల్ కమ్రా. 2020లో కునాల్ కమ్రా అప్పటి సిజేఐ శరద్ అరవింద్ బోబ్డేని అపహాస్యం చేస్తూ ట్వీట్ చేశాడు. తన చేతికున్న 2 వేళ్ల ఫోటో పెట్టి, ఈ రెండింటిలో ఒకటి సిజేఐ బోబ్డే కోసం, సరే నేను మిమ్మల్ని అయోమయానికి గురి చేయను, అది మధ్యవేలే అని రాసుకొచ్చాడు. మధ్యవేలు చూపించడం అనేది అసభ్యకరమైన, అవమానకరమైన చర్య. అలాంటిది ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే అలా చూపించడం వివాదానికి దారితీసింది. 2018 నాటి ఒక కేసులో అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ సిజేఐని అలా అవమానించాడు కునాల్. దీంతో అప్పటి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కునాల్పై కోర్టు ధిక్కారం కేసు పెట్టారు. ఈ కేసు పెండింగ్ లో ఉండగానే అత్యున్నత న్యాయస్థానాన్ని మరోసారి అవమానించాడు కమ్రా. సుప్రీంకోర్టు బ్రాహ్మణులకు, వైశ్యులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని అర్థం వచ్చేలా వ్యాఖ్యానాలు చేశాడు. దాని మీద సుప్రీంకోర్టులో 2020 మే నెలలో పిటిషన్ దాఖలైంది. 2021 మొదట్లో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అతనిపై ఉన్న కోర్టు ధిక్కారం కేసు ప్రొసీడింగ్స్ ను ఆమోదించారు. దీనిపైన వివాదం సృష్టించాడు కునాల్ కమ్రా. దేశంలో అసహనం పెరిగిపోతుందని, ఏం మాట్లాడినా దాన్ని నేరంగా పరిగణించడం ప్రాథమిక హక్కుగా మారిపోతుందని, అలా చేయడం మన జాతీయ క్రీడా స్థాయికి ఎదిగిపోయిందంటూ ఎద్దేవా చేశాడు. 2020 మేలో కునాల్ కమ్రా ఒక చిన్న పిల్లవాడి వీడియోను మార్ఫింగ్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేయడం వివాదానికి దారితీసింది. ప్రధాని మోదీ జర్మనీ పర్యటనకు వెళ్లినప్పుడు 7 ఏళ్ల ఒక పిల్లవాడు ఆయన ముందు పాట పాడాడు. ఆ వీడియోను ఎడిట్ చేసిన కునాల్ పిల్లవాడి పాట స్థానంలో సినిమా పాటను యాడ్ చేసి పోస్టు చేశాడు. దీంతో ఆ పిల్లవాడి తండ్రి గణేష్ పోల్ కునాల్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నీచ రాజకీయాల కోసం తన కుమారుడి వాడుకోవడం ఏంటంటూ మండిపడ్డాడు. ఆ వ్యవహారాన్ని బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. 2021లో కునాల్ కమ్రా ప్రధాని మోదీ పైన విమర్శలు చేశాడు. కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో మోదీ నిర్వహణ సరిగ్గా లేదంటూ కాంట్రోవర్షియల్ వ్యాఖ్యలు చేశాడు.
ఎలక్షన్ కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలను కూడా తన కాంట్రవర్సీలకు వాడుకున్నాడు. వీడియోలు, ఫోటోల ద్వారా కేంద్ర ఎన్నికల సంఘంపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేశాడు. కునాల్ కమ్రా తన కామెడీ షోలకు రాజకీయ నాయకులను, వివాదాస్పద వ్యక్తులను ఆహ్వానిస్తూ ఉంటాడు. గతంలో తన పోడ్కాస్ట్ షో షట్టప్ యా కునాల్ కార్యక్రమానికి కనహయ్య కుమార్, ఉమర్ ఖలీద్, షహలా రషీద్, జర్నలిస్ట్ రవీష్ కుమార్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వంటి ప్రముఖులను ఆహ్వానించారు. దీంతో కునాల్పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఉమర్ ఖలీద్ లాంటి దేశ వ్యతిరేక శక్తులను ఆహ్వానించడంపై సోషల్ మీడియాలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమర్ ఖలీద్ 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసులో జైలుకెళ్లాడు. ఖలీద్ను అరెస్టు చేసిన సమయంలో అతనికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశాడు కునాల్. ఖలీద్ కు బెయిల్ మంజూరు చేసినప్పుడు కునాల్ అతన్ని కలవడానికి వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కునాల్ కమ్రా కాంట్రవర్సీ చిట్టా చాలా పెద్దదిగానే ఉంటుంది. కునాల్ కమ్రా వంటి కాంట్రవర్షియల్ స్టాండప్ కమెడియన్లు చాలా మంది ఉన్నప్పటికీ మునావర్ ఫరూఖీ, వీర్దాస్ వంటి వాళ్లు టాప్ లిస్ట్ లో ఉంటారు. వీరికి స్టాండప్ కామెడీలపై అంతగా పట్టు లేకపోయినా వీరి హాస్యం ప్రజలకు రోత పుట్టించిన కోహనా సెక్యులర్, లెఫ్ట్ లిబరల్ మీడియా వీరికి ఎక్కడ లేని ప్రచారం కల్పించింది. హిందూ దేవీ దేవతలను అవమానించడంలో మునావర్ ఫారూఖీ ఎప్పుడూ ముందుంటాడు. దీంతో శాంతి భద్రతల కారణంగా మునావర్ షోలకు పలు రాష్ట్రాలు అనుమతి నిరాకరించాయి. అయితే మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాల్లో తరించే నాయకులు మునావర్ ను ముందుండి ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో హైదరాబాద్ లో మునావర్ కు పోలీసుల భద్రత కల్పించి మరీ కామెడీ షోకు అనుమతులిప్పించాడు మాజీ మంత్రి కేటీఆర్. ఆ తర్వాత రోజు హైదరాబాద్ పాత బస్తీలు మత ఘర్షణలు జరగడంతో ఆయనకు తత్వం బోధపడింది. కునాల్ కమ్రా, మునావర్ ఫారూఖీ లాంటి వాడే వీర్దాస్ కూడా. వాళ్లకంటే రెండాకులు ఎక్కువే చదివాడు. ఇతను విదేశీ గడ్డపైనే భారత్ను అవమానించిన ఘనుడు. 2021 నవంబర్లో వాషింగ్టన్ డీసీలోని జాన్ ఎఫ్ కెనడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ సంస్థ వీర్దాస్తో ఓ స్టేజ్ షో ఏర్పాటు చేసింది. 2 కంట్రీస్ పేరుతో నిర్వహించిన ఈ షోలో వీర్దాస్ భారత్ను అత్యంత దారుణంగా అవమానించాడు. మాతృదేశాన్ని అత్యాచారాల దేశంగా చిత్రీకరించాడు. విదేశీయుల ముందు అసత్యాలతో భారత్పై విషం చిమ్మాడు. ఈ షో తర్వాత భారత్లోని చాలా రాష్ట్రాలు వీర్దాస్ షోలపై పూర్తి నిషేధాన్ని ప్రకటించాయి. ఒక్క వీర్దాస్ మాత్రమే కాదు, అలాంటి ఎంతో మంది స్టాండప్ కమెడియన్లను ప్రజలు చీదరించుకుంటున్నారు. ఒకప్పుడు స్టాండప్ కామెడీకి కేవలం పాశ్చాత్య దేశాల్లో మాత్రమే ప్రజాదరణ ఉండేది. కానీ యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల వల్ల స్టాండప్ కామెడీ ప్రజలందరికీ చేరువైంది. భారత్ లో స్టాండప్ కామెడీ ప్రవేశించిన మొదట్లో తమ ఆరోగ్యకరమైన కామెడీతో రాజు శ్రీవాస్తవ లాంటి స్టాండ్ కామెడియన్లు జనాదరణ పొందారు. అయితే తర్వాతి కాలంలో ఈ కామెడీ కాంట్రవర్సీలకు కేరఫ్ గా మారిపోయింది. కామెడీ స్థానంలో అశ్లీలత, బూతులు, వ్యక్తిత్వ హననం చోటు చేసుకున్నాయి. ఏకంగా తల్లిదండ్రులపై సెటర్లు వేయడం, ఇతర మతాల దేవతలను దూషించే స్థాయికి స్టాండప్ కామెడీ చేరుకుంది. ఇటీవల ఓటీటీ షో ఇండియా గాట్ టాలెంట్ ఎంతగా వివాదాస్పదమైందో మనం చూసాం. స్టాండప్ కామెడియన్ సమయ్ రైనా నిర్వహించిన ఈ షోకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్ అల్లాబాదియా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ షోలో అతడు తల్లిదండ్రులను అవమానించేలా పోటీదారులను అడిగిన ప్రశ్నలు వివాదానికి దారితీశాయి. మహారాష్ట్ర సైబర్ సెల్ మొత్తం షో ప్యానెల్ ని విచారించి షోను రద్దు చేసింది. నిజానికి ఈ స్టాండప్ కామెడీ సంస్కృతి మనది కాదు. దీని జన్మస్థలం అమెరికా. 2వ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికాలోని లాస్ ఏంజల్స్, న్యూయార్క్ క్లబ్లలో స్టాండప్ కామెడీ సంస్కృతి పెరిగింది. 1940లో మిల్టన్ బార్లీ, సిడ్ సీజర్, జాకీ మాసన్ వంటి స్టాండప్ కమెడియన్లు అమెరికాలో ఈ ధోరణిని ప్రారంభించారు. దీని తర్వాత 1950వ దశకం నుంచి 70వ దశకం వరకు ఈ స్టాండప్ కామెడీ సంస్కృతి క్లబ్లు, పబ్లలో కొనసాగింది. ఆ తర్వాత టీవీలకెక్కింది. 2000 తర్వాత ఈ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. సోషల్ మీడియా, ఓటీటీల కారణంగా భారత్లో కూడా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. మన దేశంలో నేడు ప్రధాన వినోద సాధనంగా మారిపోయిన స్టాండప్ కామెడీ మానవ సంబంధాలనే అవహేళన చేసే స్థాయికి చేరుకుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, సనాతన హైందవ ధర్మాన్ని ప్రశ్నించే స్థాయికి చేరుకోవడం బాధాకరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.